గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యస్ వ్లాగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రవ్వ పొంగల్ అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉన్న వాళ్ళు ఇది ప్రిపేర్ చేసుకొని తినండి. ఎట్లా అంటే అసలు ఇంకా కోల్డ్ అనేవి మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి ఇది, ఓకేనా? ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే కొట్టండి ప్లీజ్. రవ్వ పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్మా రవ్వ, పెసరపప్పు, ఎండుమిర్చి, మిరియాలు అండ్ కాజు అండ్ గీ అండి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఫస్ట్ పెసరపప్పునైతే మంచిగా శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో 1 కప్పుకి 2 కప్ వాటర్ పోసేసుకొని మనం వీటిని ఉడికించుకోవాలి. పప్పుని ఫస్ట్ నేనైతే ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోద్ది. ఆ పప్పు ఉడికే లోపు అయితే మనం ఇటు రవ్వని ఉడికించేసుకుందాము. రవ్వ ఉడికించుకోవడానికి నేనైతే ఈ టీ కప్పుతో 2 గ్లాసెస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రవ్వకి 3.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసాను. స్టవ్ పైన వాటర్ అయితే పోసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని వాటర్ అనేవి మరిగిన తర్వాత మనం ఈ ఉప్మా రవ్వ అనేది దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. వాటర్ అయితే మంచిగా మరిగాయండి. పోసుకొని మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలుండలు అయిపోతుంది. ఒక 1 మినిట్ ఇలాగే కలుపుతూ ఉండాలి. చూడండి, పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ పప్పుని యాడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా అయిందండి, కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము. పప్పు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. పెప్పర్స్ అనేవి అట్లా డైరెక్ట్ వేయొద్దు. డైరెక్ట్ వేస్తే ఆ ఫ్లేవర్ అనేది తెలీదు. కొంచెం ఇట్లా దంచేసి దీంట్లో వేసేసేయాలి. మీకు కొంచెం ఘాట్నెస్ ఎక్కువ కావాలి అంటే మనం పెప్పర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్నప్పుడు ఇది చేసుకొని తినండి. చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఎంత తిన్నా కూడా అలా పోతూ ఉంటుంది అన్నమాట. ఎంత తిన్నా సరే తినాలి అనిపిస్తుంది. నెక్స్ట్ సాల్ట్ అండి, యాజ్ పర్ టేస్ట్. సాల్ట్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లోకి పోపు పెట్టేసుకుందాము. ప్యాన్ అయితే వేడెక్కిందండి. ఫస్ట్ మనం నెయ్యి యాడ్ చేసుకుందాం. నేనైతే మొత్తం నెయ్యే యూజ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది అండ్ పిల్లలకి బలం కూడా. ఆవాలు, జీలకర్ర అండ్ క్యాష్యూ నట్. ఫస్ట్ ఇవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. రెడ్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి తినండి. ఎంత తిన్నా సరే నోటికి టేస్ట్ వస్తుంది అండ్ మంచిగా తినాలి అనిపిస్తుందండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆల్రెడీ పోపు పెట్టేసి పెట్టుకున్నాం కదా, అది మనం ఈ పొంగల్లోకి యాడ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటే రవ్వ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.